హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో హెల్దీ దోశల రెసిపీని షేర్ చేస్తున్నాను. జొన్న దోశలు విత్ ఆయిల్లెస్ చట్నీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. జొన్నలతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. ప్రోటీన్ శాతం అధికంగా ఉండే ఈ జొన్నలతో ముఖ్యంగా గుండెకి ఎంతో మేలును చేస్తూ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించి డైజెషన్ని పెంచే ఈ జొన్నల్ని రోజు కాకపోయినా అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి జొన్న రొట్టెలే కాకుండా ఇలా జొన్న దోశల్ని కూడా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ జొన్న దోశలకి కాంబినేషన్గా ఆయిల్లెస్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి 1/3 కప్ దాకా వేయించుకున్న పల్లీలు వేసుకోండి. ఇందులోనే చట్నీ కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చిన్న ముక్క చింతపండు, 2 లేదా 3 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకుని డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా తాలింపు కావాలి అనుకుంటే పెట్టుకున్నా ఏం కాదండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఆయిల్ని తక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ చట్నీకి తాలింపు లేకపోయినా కూడా టేస్టీగా తినేసేయచ్చు. ఇప్పుడైతే జొన్న దోశల కోసం బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశల పిండి కోసం ఫస్ట్ పప్పుని నానబెట్టుకుందాం. 3/4 కప్పు దాకా పైన పొట్టు తీసేసిన మినపగుళ్ళు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు దాకా పొట్టుతో ఉండే మినపగుళ్ళు తీసుకోండి. ఇలా రెండు కలిపి కాంబినేషన్గా చేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది, అలాగే రుచి కూడా డబుల్ అవుతుంది. అంతేకాకుండా దోశలు అనేవి గుల్లగా వస్తాయి. మీరు కావాలి అంటే అచ్చం పొట్టు లేని మినపగుళ్ళతో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఎప్పుడైనా దోశలకి కానీ ఇడ్లీకి కానీ ఇలా పొట్టుతో ఉండే మినపగుళ్ళని కూడా మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 4 లేదా 5 ఎండుమిరపకాయలను కూడా వేసేసి వీటన్నిటిని బాగా వాష్ చేయండి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసేసి 5-6 గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. వీటితో పాటుగా ఇంకొక గిన్నె తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా తెల్ల జొన్నలు తీసుకోండి. ఇక్కడ నేను పప్పుని మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి 2 కప్పుల జొన్నలే తీసుకుంటున్నానండి. అదే మీరు గ్రైండర్లో కనుక రుబ్బుకునే పని అయితే 2.5 కప్పుల దాకా జొన్నలు తీసుకోవచ్చు. ఈ జొన్నల్ని కూడా శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోండి. మినప్పప్పు కన్నా కూడా జొన్నలైతే ఎక్కువసేపు నానాలి. సో దాన్ని బట్టి మీరు జొన్నల్ని ముందు నానబెట్టుకుని 1 గంట లేదా 2 గంటల తర్వాత మినపప్పుని నానబెట్టుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా ఒక అరకప్పు దాకా అటుకులు తీసుకోండి. ఇవి పలచటి అటుకులు తీసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా గ్రైండింగ్ చేసేటప్పుడే వీటిని వేసేసి నేను గ్రైండ్ చేసేస్తూ ఉంటాను. అయితే మీరు కొంచెం దొడ్డు అటుకులు కనుక తీసుకుంటే వాటిని కూడా గ్రైండ్ చేసే ముందుగా ఒక అరగంట నానబెట్టండి, సరిపోతుంది. సో పప్పు అలాగే జొన్నలు ఇవన్నీ కూడా బాగా నానిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి కడిగేసేయండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి అటుకులు అలాగే పప్పు ఈ రెండింటిని కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఆ తర్వాత నానబెట్టుకున్న జొన్నల్ని కూడా వేసేసి నీళ్లు పోసి దీన్ని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండిని కూడా పప్పు పిండిలోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 6 నుంచి 8 గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సమ్మర్లో ఈ దోశలు వేసుకునే పని అయితే మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూలింగ్ వాటర్ని యూజ్ చేయండి. దానివల్ల పిండి త్వరగా పులిసిపోకుండా ఉంటుందన్నమాట. అదే చలికాలం కానీ వర్షాకాలం కానీ తయారు చేసుకునేటప్పుడు నార్మల్ వాటర్తోనే గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ పిండి పొంగడం కోసం పైన ఒక క్లాత్ని పరిచేస్తే మీకు లోపల ఫర్మెంట్ అనేది చక్కగా జరుగుతుంది. 8 గంటల తర్వాత పిండి అనేది ఇలా పులిసి పైకి పొంగుతుందండి. ఆ తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుని ఎంత కావాలో అంత పిండిని పక్కకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఆ పిండితో దోశలు వేసేసుకోవటమే. ఈ దోశ పిండితో మీరు క్రిస్పీగా దోశ కావాలన్నా వేసుకోవచ్చు, లేదా మెత్తగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. దోశలు మెత్తగా రావాలి అంటే ఫస్ట్ నూనె వేసి ఆ తర్వాత పిండిని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ కాల్చుకోవచ్చు. అదే మీకు క్రిస్పీగా కావాలి అంటే కనుక ఫస్ట్ దోశ పిండిని పల్చగా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత నూనె వేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చండి, క్రిస్పీగా వచ్చేస్తుంది. సో ఇలా మీకు నచ్చిన విధంగా దోశలు వేసుకుని మనం తయారు చేసుకున్న ఆయిల్లెస్ చట్నీతో సర్వ్ చేసేసుకుంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ జొన్న దోశల్ని విత్ చట్నీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.